పెళ్ళని చెప్పిన మాట విన్న వాళ్ళు అందరూ నిజంగా పిచ్చోళ్లే. చెప్పింది తిని పెట్టింది తిని పడగదిలో కూడా పనుల్లో బతుకుతున్నారు. యాసకాలం కోసమే చల్లబడే సూత్రం ఒకటి పట్టుకొచ్చా. వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, అల్లుకుపోతారు. చెప్పండి. మీరు చెప్పండి. 100 నిమ్మకాయల శక్తి ఉందని చెప్తున్నా కదా, 10 రూపాయల సబ్బులో 100 నిమ్మకాయల శక్తి ఎలా ఇచ్చేస్తున్నాడు? అవునా? అయితే ఆ పత్తో వింబర్ కొనుక్కెళ్ళి ఆ 100 నిమ్మకాయల చెత్త మీ అమ్మగారు చేతులెట్టు. వద్దులేండి. గాడి దొరికింది, టీవీ చూద్దాం. రాదేంటి? రాదు. రాదా? మంత్రం ఏమన్నా వేసిందా? సాయంత్రం దాకా సీరియల్స్ చూడాలనుకుంది. అయితే ఫెవిక్విక్ తో రిమోట్ ని అరచేతిలో అంటించేసుకుంది. చర్మం ఊడిపోయినా పర్లేదు, ఛానల్ మాత్రం మార్చలేమను. గమ్ము కొంచెం గొంతులోను కళ్ళలోను కూడా పోసుకోవాల్సింది. గుడ్డి మూగదానం అయిపోతే నా గుండె కొన్నాళ్ళు ఎక్కువ కొట్టుకునేది. ఉచిత సలహాలు ఇచ్చారంటే ఉగాది పచ్చళ్ళ కలిపి ఓ 2 స్పూన్లు మీకు తినిపిస్తా. అప్పుడు నా గుండె ఎక్కువ రోజులు కొట్టుకుంటది. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఆయన తాళి కట్టినందుకు తాంబూలంలో పెట్టి కట్నం కూడా కట్టాం కదా బా, అందులో కట్ చేసుకో. నువ్వు పెళ్లి పెటాకులు మానేసి ప్రవచనాలు చెప్పావంటే పంచేంద్రియాలు పగిలిపోతాయి చెప్తున్నా. నువ్వు పచ్చి బూతులు తిట్టినా పడతాను కానీ పెళ్లి టాపిక్ మాత్రం ఎత్తకు బా, ఎలపరం వచ్చేస్తోంది. వచ్చేద్దు ఎలపరం. పాండిగ్రహణం మానేసి గ్రహణం పట్టిందల్లా నా గృహం మీద పడి నువ్వు దులిపేసుకో. దీన్ని చేసుకున్నందుకు అప్పుడప్పుడు ఎడం పక్క అంతా లాగేసి లెఫ్ట్ పార్ట్ లో పోటు వచ్చేస్తుంది. ఇంకా నీ దెబ్బ కాలేయం కిడ్నీలు పొట్టు పొట్టు అయిపోయి ఏదో రోజున పెట్లు పెట్టి కప్పెట్టేస్తారు. దోమా నమ్మేశాం. ఆయన ఏమైందండి ఈ మధ్యన మరీ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు? మొన్న బండరాయి తగిలి బుర్ర పగిలినప్పుడు నీ బ్లడ్ ఎక్కిచ్చారు కదా, అప్పటి నుంచి ఇలా అయిపోయా. ఇది కుక్క రక్తం ఎక్కించుకున్నా కొంచెం మంచి లక్షణాలు వచ్చేయేమో. నీ రక్తం కదా, ఎంత లక్షణాలు వచ్చినాయి. సాటిస్ఫై? పగిలిన చోట పోడ్చకుండా అలాగే వదిలేయాల్సింది. పిచ్చోడైపోయినా చెప్పిన మాట వినేవాడు. పెళ్ళని చెప్పిన మాట విన్న వాళ్ళు అందరూ నిజంగా పిచ్చోళ్లే. చెప్పింది తిని పెట్టింది తిని పడగదిలో కూడా పనుల్లో బతుకుతున్నారు. అబ్బా సిరాకోటి సలివిడి మొదలు తలకాయ వేసుకుని నేను చూసి ఇది కూడా రేపు పొద్దున్న నీలాగే తయారయ్యేలా ఉంది. బా ఎందుకు బా, వై మీ లాగింగ్ మధ్యలోకి? మరి మీ బాబు పెళ్లి గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావంట. నాకు ఫోన్ చేసి అంటే ఎత్తున్నాడు పంట పొలాల్లో పచ్చ పురుగులాగా. నువ్వు ఆపు, దోగలేవు లేవు మాకు తెలుసు. నాకు తెలుసులే. అయినా ఆడోళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా పెళ్లి చేసుకుని ఇంకోటి పక్కన నిలబడకూడదు. అందుకేనంటే స్కూటీలకు బ్రేక్లు ఉన్న కాళ్ళతోనే ఆపుతుంటారు. నువ్వు కూడా అంతే కదా. ఫేస్ అలా పెట్టావంటే ఫ్లవర్ చేసి కొట్టేస్తాను. పిల్లోడికి బోల్డ్ అంత ఆస్తుందంట. దీని ఫోటో చూడగానే పుష్పాలు అల్లర్జున్ లాగా తెగ పులి పెట్టిపోతున్నాడంట. ఆస్తా ఎంత ఉంటదేంటి? ఆస్తానగానే మొహంలో వాస్తులేంటి ఇలా మారిపోతున్నాయి దీనికి. గ్యారంటీ ఇది పెళ్ళి అవగానే అదేదో వెబ్ సిరీస్ లో అందరినీ సైనైట్ ఎట్టి చంపేద్ది. ఏం వెబ్ సిరీస్ అది? అలా అందరినీ చంపేసి ఆత్మాహుతి దాడి చేసుకున్నారని కేసు కొట్టిచ్చేస్తుంది ఇది. నీలాంటి వాళ్ళు బయలుదేరారనే ఆస్తులు కూడా అమ్మా నాన్నల పేర్ల మీద పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నల్ని చేసుకోవాలా? ఇది నీ దగ్గరకు వచ్చాక ఎలా తయారైందా, లేక టోటల్ మీ ఫ్యామిలీలో లేడీస్ అందరూ ఇంతేనా? మీ అమ్మేమో అప్పులు ఇచ్చి వడ్డీల కోసం జనాలను సాగుకొడదు, నువ్వేమో పెళ్లి చేసుకున్న డబ్బుల కోసం నన్ను సాగుకొడతావు. ఇదేమో ఆస్తి వస్తుందంటే అందరినీ సాగుకొట్టడానికి రెడీ అయిపోతుంది. పచ్చ నోట్ల కోసం ప్రపంచం మీద పడ్డ పిశాచాలే మీరు. ఏ కాదా కుమారి గారు? వచ్చింది ఇంకో పిశాచి. ఏమిటి ఏవో నోట్లు అంటున్నారు? ఏది వినపడాలో కరెక్ట్ గా అదే వినపడుతుంది మీకు. ఏంటి ఈ ఎండలు తెక్కేసేస్తున్నాయి కదా, ఈదులో తిరిగేస్తున్నారు ఏంటి అంటున్నా. యాసకాలం కోసమే చల్లబడే సూత్రం ఒకటి పట్టుకొచ్చా. వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, అల్లుకుపోతారు. చెప్పండి. మీరు చెప్పండి. కాలనీలో అందరి ఆడాల ఆట విడుపు కోసం స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం అనుకుంటున్నాను, చల్లగా ఉంటదని. ఎందుకు పక్కన డంపియాట్లో పిగ్ పూల్ ఉంది కదా, ఎల్లి తొలేండి. విపరీతమైన చల్లదనం వచ్చేద్ది. అన్నయ్య గారికి ఆశయం ఎక్కువే. పెళ్ళాల కోసం అంటే పంచులు ప్రవహించేస్తేలేండి. మీరు చెప్పండి. ఇంటికి ఎంత వేసుకుంటే మంచి స్విమ్మింగ్ పూల్ కట్టించుకొని సమ్మర్ అంతా సెలరేకపోవచ్చు. ఈ ఇంటికి ఎంత వేసుకుంటారా? ఎంత వేసేసుకుంటారో. వంతులంటే ఏ వనభోజనాలకు వేసుకుంటారు. అయినా మీ ఇంట్లో విషయాలు కన్నా కాలనీలో విషయాలు బాగా పట్టించుకుంటారు మంత గారు మీరు. ఏదో మీ అభిమానం. ఈవిడికి ఎలా అర్థమైందా? అంటే ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామని. అప్పుడు పర్మనెంట్ గా ఇల్లు వదిలేయచ్చు. చూడండి కుమారి గారు, కాలనీ అంతా కూల్ గా ఉండాలని పూలు కట్టిద్దామంటే లేడీస్ అని ఎంకరేజ్ చేయడం మానేసి ఎటకరిస్తున్నారు. ఆయన అంతేలేండి, ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఇన్సల్ట్ చేస్తుంటారు. అందులోనూ లేడీస్ ఓ లెగ్ ముందుకు వేస్తుంటే ముందే వెనక్కి అవుతాడు. నువ్వు కూడా
ఇంటికి ఇంటికి ఎంత పడుతుంది? ఏంటి కట్టించేసి ఈతలు కొట్టేద్దామనే? కొడతాం. అవసరం అయితే ఈత నేర్చుకుని ఒలింపిక్స్ కూడా వెళ్తాం. వృద్ధులకు ఒలింపిక్స్ లో ఎంట్రీ ఉండదు అనుకుంటా. అంటే నువ్వు ఇప్పుడు ఈత నేర్చేసుకుని ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఓ 20 ఏళ్ళన్నా పడుతుంది కదా, వీల్ చైర్ తో ఒలింపిక్స్ లోకి రానిస్తారని. యబ్బా, రానివ్వకపోతే కాలనీలోనే కట్టుకుంటాం. కొట్టుకోండి. కొట్టుకోవాలంటే పూలు కట్టుకోవాలి కదా. కట్టుకోండి. కట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోవాలి కదా. పెట్టుకోండి. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? డబ్బులు నీ దగ్గర దొప్పించుకుంటే. అది మాత్రం నన్ను అడక్కో. అడకపోతే ఆశలు ఎలా తీరుతాయి? సందాలు వేసుకుంటేనే సందలడ్డగా చల్లబడేది. సందా కింద కావాలంటే ప్రతిరోజు ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పూల్లో చల్లుతాను కానీ సిల్లర మాత్రం ఇవ్వను. ఇలా అయితే కాలనీలో సంక్షేమ పథకాలు చేసినట్టే. పథకాలు ఎట్టి ముందు కొంచెం పతుల గురించి కూడా ఆలోచించండి, లేదంటే ఖర్చులకు మోర్చొచ్చి ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద మేం చేరైపోవాలి హాస్పిటల్లో. ఏమో బాబు, చెప్పాల్సింది మీ చెవిని వేసాను, చెయ్యాల్సింది మీరే చూసుకోండి. స్విమ్మింగ్ పూల్ సందే ఇస్తేనే సాయంకాలం చల్లబడేది. వస్తా. చాలా పడతారు వెళ్ళండి. అయ్య బాబాయ్, అలా చూస్తామేంటే? కాలనీలో జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోతే పరువు పోద్ది. పరుగు పోద్దని ఇలాంటి పనికిమాల పనుల్లో పైసలు పోతానంటావంటే మార్చి బురకాయల ఐడియాలు మార్చా. జలవిహార్ కూడా తీసుకెళ్ళినోడు స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడడానికి ఒప్పుకుంటాడంటావా? అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు వాటర్ ఇవ్వకపోతే స్టేటస్ పోద్ది. స్టేటస్ మాట పక్కన పెడితే లోటస్ లాగా పూల్లో తేలుతుంటే ఎంత బాగుంటది. ఎలా తేల్తావే సిగ్గు లేకుండా? పోనీ బావ దగ్గర డబ్బులు కొట్టేద్దామా? తెలిసాక పిచ్చి కొట్టుడు కొడతాడు. అది నిజమే. టైర్ తిరుగుతున్నాడు ఏంటి? అమ్మగారు 10 రూపాయలు ఇచ్చి 1/2 డజన్ నిమ్మకాయలు ఏమన్నారు? వేసాకాలంలో నిమ్మకాయ యాపిల్ గా రేట్ అయిపోద్దని చెప్పొద్దా? చెప్పే వస్తే కొనుక్కురా లేకుంటే కొట్టుకురా అని బయటికి నెట్టేశారు. ఓ, అయినా తప్పు దాంది కాదురా. లాస్ట్ ఎపిసోడ్ లో సర్వీస్ ఛార్జ్ కింద అది నా శాలరీలో కటింగ్ చేస్తే దాని అకౌంట్ లో నా కానీ లేకుండా నేను కటింగ్ చేశా. అందుకే 5-10 ఇలా అందరి మీద అరాచకాలు చేస్తుంది. మీరు దోపిడీలు దొంగతనాలు చేసుకుంటూ బానే ఉన్నారు. మధ్యలో మాకే ఎండాకాలంలో పిండోడి ఏమైపోతుంది. సర్లే ఏడకో. ఆ 10కే ఈ 40 యాడ్ చేసి ఓ 1 డజన్ నిమ్మకాయలు తీసుకురా. అక్కడ కొట్టేయడం ఇక్కడ సరిపెట్టేయడం ఫైనాన్సింగ్ బానే చేస్తున్నారు. లేదంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ తప్పేద్దరా తెల్లాపూర్. అవును, విమ్ బార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉందని చెప్తున్నా కదా. 10 రూపాయల సబ్బులో 100 నిమ్మకాయల శక్తి ఎలా ఇచ్చేస్తున్నాడు? అవునా? అయితే ఆ 10తో వింబర్ కొనుక్కెళ్ళి ఆ 100 నిమ్మకాయల చెత్త మీ అమ్మగారు చేతులెట్టు. వద్దులేండి, సేమ్ సబ్బుతో మాడిని గిని తోముతారు. ఈ మమతేమన్నా మొదలెడితే వదలదు కదా. ఏం మొదలెట్టింది? స్విమ్మింగ్ పూల్ పేరుతో అందరికి వాటాలు వేస్తాం గానీ మనం వాటా కలుపుతామా ఏంటి? ఏరి కింద చూడ ఎదవా. ప్లేస్ మీరు ఇవ్వండి, ఇటుకలు సిమెంట్ మేము పెట్టుకుంటామని ప్రమీల గారికి చెప్తాం. ఇటుకలు సిమెంట్ మీరు పెట్టుకోండి, కూలీలు కరెంటు మేము పెట్టుకుంటామని ఇంద్రమ్మ గారికి చెప్తాం. కూలీలు కరెంటు మీరు పెట్టుకోండి, వాటర్ మెయింటెనెన్స్ మేము పెట్టుకుంటామని కుమారి గారికి చెప్తాం. వాటర్ మెయింటెనెన్స్ మిగతా చిన్న చితక వాళ్ళకేసేస్తాం. ప్రెస్టేజ్ కోసం పడిసెచ్చే వాళ్ళు కోసేద్దాం. దేవాంతకురాల్ని దేకించేసే అంతకురాలివే నువ్వు. మన చేతికి పైసా పని ఉండదు, మొత్తం మనమే చేసామని కాలనీ ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఈ విషయం తెలియక పుచ్చుముఖం దోరెచ్చిపోతుంది. ఎవడా అది? ఎవడాడు? ఎక్కడి నుంచి పడింది? అమ్మా మమత, నా వీక్నెస్ ని వాడుకొని పేరు కొట్టేసి ప్రెసిడెంట్ అయిపోదామని వేసావా ప్లాను? అతి పెద్ద రాజకీయ నాయకురాలు కన్నా పెద్ద మాయకురాలే మమత. మరి మేము అదేసి వల్ల పడే పెద్ద పెరిగిలు కాదు, దాని ప్లాన్ ని తిప్పి కొట్టి ప్రెసిడెంట్ పదవికి టోపీ నేను పెడతా. అయ్యారు, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పరిస్థితి ఏంటంటే? వేసాకాలం జనాలు వర్షాలు వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇలా పూలు కట్టించి వాటర్ వేస్ట్ చేస్తారా? చేస్తారంటే మనం ఊరుకుంటావా? అంటే వీళ్ళ ప్లాన్ ఆటకర్పణం అయిపోతుంది.